Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. Hello everyone, welcome to episode number 45 of a Java Plus DSA series. And ఈ episode లో we'll be solving one more lead code question and చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అన్నమాట. అండ్ ఈ క్వశ్చన్ ప్రాబ్లం లింక్ కానీ అండ్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ నోట్స్ కానీ అన్ని మన వెబ్సైట్లో అప్డేట్ చేసేసి ఉంటాం. సో మీరైతే కింద లింక్ ఉంటుంది description లో, ఆ లింక్ క్లిక్ చేసి మీరు దాన్ని విజిట్ చేయొచ్చు. ఓకే. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ వన్ థింగ్. సో వాట్ ఈస్ దిస్ మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అంటే వీ హ్యావ్ టు రిటర్న్ ద కౌంట్ ఆఫ్ వన్స్, బట్ ఎలాంటి వన్స్ అంటే అవి పక్క పక్కనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,1,1,0,1 దిస్ ఈజ్ యువర్ గివెన్ అర్రే, ఇన్పుట్ అర్రే. అండ్ దీంట్లో మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ వన్స్ పక్క పక్కన ఉన్న వన్స్. అలాగా మనకి రెండు గ్రూప్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ సెట్, దిస్ ఈజ్ వన్ సెట్. అండ్ వీటి యొక్క కౌంట్ ఎంత? దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. మనం ఏం రిటర్న్ చేయాలి? మాక్సిమం వాల్యూ. అంతే, పక్క పక్కనే ఉండాలి వన్స్ అనేది. అలా పక్క పక్కన ఉన్నటువంటి వన్స్ యొక్క కౌంట్ ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు ఈశ్వర్ అంటే వెరీ 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 సింపుల్. సో బ్రూట్ ఫోర్స్లో యూ కెన్ యూస్ టూ లూప్స్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ బ్రూట్ ఫోర్స్ రైట్ నౌ, ఎందుకంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ఐ విల్ ట్రావెల్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఏదైతే మాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నానో ఇనిషియల్గా జీరో అని చెప్పి అనుకుంటా అండ్ కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకుంటా. ఈవెన్ దట్ ఈజ్ జీరో ఇనిషియల్. And next what I'll do is for loop. I'll use a for loop and I'll just so ప్రతి ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఓకే. సో నమ్స్ అరేలో ఉన్నటువంటి నమ్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తాం? ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం. సో 1 1 0 1 1 1. సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు. ఇస్ దట్ 1? 1 అయితే కౌంట్ని ప్లస్ ప్లస్ చేసుకో. అట్ ద సేమ్ టైం మాక్సిమం వాల్యూని కూడా నువ్వు అప్డేట్ చేసుకో. ఓకే. అంటే ఎలాగ ఒక ట్రై రన్ చూద్దాం. ట్రై రన్ చూసిన తర్వాత కోడ్ గురించి మాట్లాడదాం. ఓకే. సో 1 1 0 1 1 1. దిస్ ఈజ్ యువర్ ఇన్పుట్ అర్రే రైట్. సో మనకు ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి? కౌంట్ అండ్ అట్ ద సేమ్ టైం మ్యాక్స్ కౌంట్. దీస్ ఆర్ టూ వాల్యూస్, టూ వేరియబుల్స్ విచ్ యూ హ్యావ్ యూస్డ్. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి రా. ఇస్ దట్ 1? అది 1 అయితే కౌంట్ ఇంక్రీజ్ చేసుకో. అట్ ద సేమ్ టైం మాక్సిమం కౌంట్ ను అప్డేట్ చేసుకో. ఇనిషియల్గా ఎంత ఉంది? 0. బట్ ఇప్పుడు వచ్చిన కౌంట్ వాల్యూ ఎంత? 1 విచ్ ఇస్ మ్యాక్స్ 1. నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు కౌంట్ ఏమవుతుంది? 2. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాక్సిమం వాల్యూ ఎంత? 1. బట్ ఇప్పుడు వచ్చిన కౌంట్ వాల్యూ ఎంత? 2. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఆబ్వియస్లీ 2. సో మ్యాక్స్ కౌంట్ బికమ్స్ అగైన్ 2. అండ్ మళ్ళీ 0 ఎన్కౌంటర్ అయింది. ఇట్ ఈస్ 0. సో ఇట్ ఈస్ నాట్ 1. 0 ఎన్కౌంటర్ అవ్వగానే నువ్వేం చేస్తావు అంటే కౌంట్ 0 చేసేసుకుంటావు. అండ్ యూ విల్ నాట్ మాడిఫై ద మాక్సిమం వాల్యూ. ఇట్ ఈస్ స్టిల్ 2 ఓన్లీ. అది ఇంకా 2 ఉంటుంది. యూ విల్ నాట్ అప్డేట్ ఇట్. ఓకే. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ అగైన్ యూ విల్ ఎన్కౌంటర్ 1. అంటే ఏం చేయాలి? కౌంట్ని ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ బై 1. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద మాక్సిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 2. అండ్ ఇప్పుడేమో కౌంట్ 1 ఉంది. సో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ అప్డేటింగ్. సో అది స్టిల్ 2 ఉంటుంది. And then you will come to the next element. It is 1 again. And you have to increase your count value. And already maximum value ఎంత ఉంది? 2. You'll just compare this both 2 and 2. There is no point in changing. Still your maximum value is 2 itself. And then you'll come to the next element, which is again 1. 1 encounter అయినప్పుడు you will increase your count value by 1, right? So 3 అయిపోయింది కౌంట్ అనేది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 2. ఈ రెండు కంపేర్ చేయి. ప్రెసెంట్ కౌంట్ 3 ఉంది, మాక్సిమం వాల్యూ 2 ఉంది. సో నా మాక్సిమం దేనికి అప్డేట్ అవ్వాలి? 3. So you're done with all the elements. Once you're done with all the elements, what is the maximum value, which is 3? That is what the expected output is, and you have to return that one. Okay. So what are you doing? If condition use చేసి you're just checking
ఇఫ్ నమ్ అనేది 1 అయితే వాట్ యూ హ్యావ్ టు డూ, కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకో. అట్ ద సేమ్ టైం మ్యాక్స్ కౌంట్ ఏదైతే ఉంటుందో, సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ అని చెప్పి ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని యూజ్ చేసి ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ మాక్సిమం వాల్యూ అండ్ మనకున్నటువంటి కౌంట్ వాల్యూ, వచ్చినటువంటి కౌంట్ వాల్యూతో అప్డేట్ చేసుకుంటాం. సో ఏది పెద్దగా ఉంటే కౌంట్ కానీ మ్యాక్స్ కౌంటింగ్ ఏది పెద్దగా ఉంటే ఆ వాల్యూ మనకి మ్యాక్స్ కౌంట్కి అసైన్ అవుతుంది. ఎల్స్ ఎల్స్ అంటే ఏంటి, 1 కాకపోతే అంటే 0 అవ్వచ్చు. అలాంటి కేసులో మనం ఏం చేయాలి, కౌంట్ని 0 చేసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు రిటర్న్ యువర్ మ్యాక్స్ కౌంట్. అంతే, సింపుల్ క్వశ్చన్, పెద్ద లాజిక్స్ ఏం లేవు. ఓకే, సో ఇనిషియల్లీ మనకి కౌంట్ ఉంటుంది విచ్ ఇస్ 0. అట్ ద సేమ్ టైం మ్యాక్స్ కౌంట్ ఉంటుంది విచ్ ఇస్ 0 ఇనిషియల్. యుల్ ట్రావెల్స్ ఓన్లీ వన్ టైం. సో ఇంట్ నమ్ ఇన్ మై నమ్స్ అని చెప్పి ఫర్ ఈచ్ లూప్ చేస్తాం. అండ్ ఎవ్రీ టైమ్ యుల్ జస్ట్ చెక్ ద నెంబర్ విచ్ హ్యావ్ పిక్డ్. ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1, వాట్ యూ హ్యావ్ టు డూ, కౌంట్ని ప్లస్ ప్లస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్స్ కౌంట్లో ఏదైతే కౌంట్ లేటెస్ట్ వాల్యూ వచ్చిందో అది కనుక పెద్దగా ఉంటే దాన్ని నువ్వు అసైన్ చేసుకోవాలి యూజింగ్ యువర్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ అని చెప్పి. ఓకే, సో దీంట్లో మనం ఎవరెవరు కంపేర్ చేస్తాం, ఎగ్జిస్టింగ్ మ్యాక్సిమం వాల్యూ అంటే మ్యాక్స్ కౌంట్ వాల్యూ, అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చినటువంటి కౌంట్ వాల్యూ, ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంటే అది అసైన్ అవుతుంది. అండ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంటి, నమ్ అనేది 1 కానప్పుడు, సో ఇట్ మైట్ బి ఈక్వల్స్ టు 0, రైట్. అలాంటి కేసులో మళ్ళీ కౌంట్ని 0 చేస్తాం, మళ్ళీ కౌంటింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ మళ్ళీ నీకు పెద్ద వాల్యూ వస్తే మ్యాక్స్ కౌంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ వన్స్ యూ ఆర్ డన్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ విల్ జస్ట్ రిటర్న్ యువర్ మ్యాక్స్ కౌంట్ వాల్యూ. అండ్ రన్ చేయి. సో రన్ చేస్తే ఆల్ టెస్ట్ కేసెస్ గాట్ పాస్డ్, సబ్మిట్ కొట్టేద్దాం. ఖచ్చితంగా all test cases will get passed. So 45 test cases got passed, and this is what maximum consecutive ones. Okay, and then time complexity ఎంత అంటే you are traversing through the entire array, right? So order of n is your time complexity, and ఇది సాల్వ్ చేయడానికి నువ్వు ఏమైనా ఎక్స్ట్రా అరే మనం యూస్ చేసామా? No, we have used only variables. So order of 1 is your space complexity. అంతే, సింపుల్ క్వశ్చన్. బ్రూట్ ఫోర్స్ లో O of n square తీసుకోవచ్చు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లెర్నింగ్ బ్రూట్ ఫోర్స్. స్టిల్ బ్రూట్ ఫోర్స్ ట్రై చేసి తర్వాత కమెంట్స్ లో మెన్షన్ చేయండి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎలా ఉంటుంది దీనికి. అంటే ప్రతిసారి నువ్వు సపరేట్ గా ఫర్ లూప్ యూస్ చేసి వన్స్ ని కౌంట్ చేసుకోవచ్చు. చిన్న హింట్ ఇచ్చా, దాన్ని యూస్ చేసి వాడండి. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్. మీకు ఇంకా డౌట్ ఉంటుంది బైనరీ సెర్చ్ ఇంకా ఎప్పుడు అని చెప్పి, we are done with these questions అనమాట. కొంచెం మీకు అర్రేస్ మీద ఐడియా ఉండాలి అని చెప్పి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం. నౌ విల్ బి స్టార్టింగ్ బైనరీ సెర్చ్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ మెనీ క్వశ్చన్స్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వన్స్ ఇఫ్ యూర్ డన్ విత్ బైనరీ సెర్చ్, సో మాడ్యూల్ 2 లో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ప్రీఫిక్స్ సమ్ అండ్ స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ టెక్నిక్. ఈ ప్యాటర్న్స్ అన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేసాం మన మాడ్యూల్ 2 లో. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మన అర్థమైతే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.